చిలకరూరిపేట పాపం రజని సైబరాబాద్ మొక్క ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఇప్పటికే చీటీ జరిగిపోయింది. ఓడిపోయే సీటు గుంటూరు 2. అందుకే ప్యాక్ ఆఫ్. ఇది అవుతానే 2019 అవుతానే శాశ్వతంగా ప్యాక్ ఆఫ్. మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క. సైబరాబాద్కి పంపించాలా లేదా? తమ్ముళ్ళు, ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా అని అడుగుతున్నా. అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు. స్వాగతం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. వరికపూడి శిలా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటి ఇచ్చే బాధ్యత, ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. బుగ్గవాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి పిడుగురాళ్ల పట్టణాలకి త్రాగునీరు అందిస్తామని గురిజాల హామీ ఇచ్చాడు. ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు, ఆ నీళ్లు నేనే ఇస్తా. తంగెడ, కొత్తపాలెం, పిల్లుట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం. మద్యం నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నాడు. అడిగి అర్హత ఉందా నీకు? ఇప్పుడు ఇక్కడ అన్నాడు పిన్నెల్లి మారీచుడు, ఏదైతే వరికపూడి శిల ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఓటు అడగనన్నాడు. అన్నాడా లేదా? ఓటేస్తారా మీరు? మారీచుడికి సిగ్గు లేదు కానీ మనకు సిగ్గుందా లేదా? ఇంకొక పక్క మొత్తం నియోజకవర్గంలో మనము కట్టిన ఇండ్లన్నీ పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పత్తి, మిరప, నకిలీ విత్తనాలు వస్తున్నాయి, అరికడతాం. న్యాయమైన విత్తనాలు ఇస్తాం. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. నేను వస్తే మళ్ళా రోడ్లకు మహర్దశ వస్తుందా లేదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఇంకో పక్క ఈరోజు ఇక్కడ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 40 రోజులు పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా మీకు? అదే ఇక్కడ ప్రత్యేకత. అందుకే అడుగుతున్నా, సమాజ స్థాపనకు బ్రహ్మనాయుడు సిద్ధాంతం, చాపకోడు సిద్ధాంతం. మళ్ళీ అందరు కులాల్ని మతాల్ని అన్ని మర్చిపోయి పల్నాడు జిల్లా అభివృద్ధికి మేము ఏకమవుతామని గట్టిగా మీరు చెప్పండి. దీనికి బ్రహ్మనాయుడే మీకు స్ఫూర్తి, మనకు స్ఫూర్తి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పల్నాడులో పారాల్సింది రక్తం కాదు, పల్నాడులో పారాల్సింది నీళ్లు. అవునా కాదా? రక్తాన్ని ఆపతా
నీళ్లతో పారిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే టీడీపీ జనసేన పొత్తు గెలవాలి. టీడీపీ జనసేన పొత్తు గెలవాలి. జగన్ పోవాలి. రాష్ట్రం వెలగాలి. సిద్ధమా తమ్ముళ్ళు? అందుకే రా కదలి రా. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడే ఇంకోటి మర్చిపోయా, పేరు మిస్ అయింది. అంబోతు అంబడి సత్తెనపల్లిలో ఇక్కడే ఉన్నాడు మన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. మాట్లాడితే ఆంబోతును చూస్తే రంకిలేస్తాడు గాని పిల్ల కాలువ కూడా దొవ్వలేడు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి రంకిలు మాత్రం ఒట్టొట్టి రంకిలే, అవన్నీ ఏమీ కాదు. నన్ను పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. నీ రంకెలు ఎగరకుండా మళ్ళా చెప్తున్నా, శాశ్వతంగా నువ్వు రంకేయడం మానేసే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ఆదరించండి. ఒక సీనియర్ నాయకుడు, ప్రజలకి సేవ చేయాలని అనునిత్యం పనిచేసిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి, హోందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని అందరినీ కోరుతున్నా, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు హ్యాపీగా రాత్రి నిద్రపోతా. మీ అభిమానం చూసిన తర్వాత 23వ రా కదిలిరా సూపర్ హిట్ తెలుగుదేశం జనసేన బంపర్ హిట్. గెలుపు మనదే. రాష్ట్రం గెలవాలి. సైకో పోవాలి. ప్రజలకు విముక్తి రావాలి. 5 కోట్ల ప్రజలు గెలవాలి. సైకో జగన్ ఇంటికి పోవాలి. ఇదే నా మెసేజ్ మీకందరికీ. ఇదే 23వ రా కదిలిరా. ఇంకా ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా రియలైజేషన్ రావాలి. పార్టీ ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఈ రాష్ట్రం కోసం వచ్చే వాళ్ళందరూ ముందుకు రమ్మని ఇంకొకసారి అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్, జై హింద్.